హైదరాబాద్ లో పెద్ద సంఖ్యలో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. ఎస్ఆర్ నగర్ పిఎస్ పరిధిలో డ్రగ్స్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ విచారిస్తున్నారు. డ్రగ్స్ ముఠా వెనుక ఎవరు ఉన్నారు అని దానిపై ఆరా తీస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ ప్రవీణ్ మా కరెస్పాండెంట్ అందిస్తారు. ప్రవీణ్ చెప్పండి, ఒక బర్త్డే పార్టీ కోసం, ఎస్పెషల్లీ ప్రేమ్ చంద్ అనే వ్యక్తి బర్త్డే పార్టీ కోసం ఈ డ్రగ్స్ గోవా నుంచి ఎవరో తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆ వ్యక్తి పేరు కూడా చెప్తున్నారు సంపత్ అని. ప్రభుత్వం అయితే హైదరాబాద్ లో గానీ తెలంగాణ స్టేట్ లో గానీ డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామని చెప్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితిని ఎలా చూడాలి, దానిపై నార్కోటిక్స్ ఎలా స్పందిస్తోంది చెప్పండి. అయితే హైదరాబాద్లో డ్రగ్స్ రహిత తెలంగాణను చేస్తామంటూ ఇప్పటికే ఇదైతే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో అయితే ఈ యొక్క డ్రగ్స్ని కంట్రోల్ చేసే విధంగా నార్కోటిక్ బృందము అయితే ఇప్పటికే అన్ని విధాలుగా సమీక్షలు జరిపేసి అన్ని విధాలుగా టీంని కూడా ఏర్పాటు చేసిన తరుణం లోపల అయితే ప్రజెంట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారంగా ఈ యొక్క ఎస్ఆర్ నగర్లో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుబడడంతో తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయమైందని చెప్పాలి. అయితే ఎస్ఆర్ నగర్ పోలీసులు మాత్రం భారీ ఎత్తున నగదు అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రగ్స్ ఉందో డ్రగ్స్ను భారీ ఎత్తున స్వాధీనం చేసుకున్న తరుణంలో అయితే అక్కడ మొత్తం టోటల్గా 12 మంది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా హైదరాబాదు డ్రగ్స్కు అడ్డగా మారుతుంది. అడ్డగా మారిన తరుణం లోపల దాంట్లో యువకులు మరియు ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో స్టూడెంట్సే ఎక్కువగా ఈ యొక్క డ్రగ్స్కు అలవాటు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ క్రమం లోపలనే ఈరోజు ఒక బర్త్డే ఫంక్షన్ కొరకు ఒక అపార్ట్మెంట్లో ఎస్ఆర్ నగర్లో ఒక అపార్ట్మెంట్లో బర్త్డే ఫంక్షన్ కొరకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినటువంటి ప్రేమ్ చంద్ తన స్నేహితులతో కలిసి ఒక టోటల్గా 30 మందికి సరిపడేటట్టు ఈ యొక్క డ్రగ్స్ పార్టీని నిర్వహించబోతున్న క్రమం లోపల అయితే సమాచారం అందుకున్నటువంటి పోలీసులు అయితే ఆ యొక్క అపార్ట్మెంట్ పైన దాడి చేశారు. దాడి చేసిన వెంటనే అక్కడ డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అయితే ఈ డ్రగ్స్ మొత్తం టోటల్గా గోవా నుండి సప్లై అవుతున్నట్టుగా కూడా తెలిసింది. అయితే ఆయన సందీప్ అనే వ్యక్తి గోవా నుండి తీసుకొని వచ్చారు. ఒక కార్లో తరలిస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం స్క్రీన్ పైన. అయితే ఆ కార్ని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే తెలంగాణ వ్యాప్తంగా ఒకటే చర్చ నడుస్తుంది. అయితే డ్రగ్స్ కంట్రోల్ దిశగా నడుస్తున్నది. డ్రగ్స్ రహిత తెలంగాణగా చేస్తామని చెప్తున్నారు. అయితే ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం దేశానికి ప్రతిగా నిలుస్తుంది. డ్రగ్స్ను ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తామనే దిశలో ఉన్న తరుణం లోపల అయితే ఈ విధంగా డ్రగ్స్ పట్టుబడడం సంచలనం లేపిందని చెప్పాలి. అయితే ఎక్కడ నుండి వచ్చింది డ్రగ్స్, గోవా నుండి ఎలా తీసుకొని వచ్చారు, ఎవరెవరు ఆర్డర్ చేశారు అనే కోణం లోపల చూస్తూ ఉన్నారు. వాళ్ళ ఫోన్ కాల్స్ ఆధారంగా ఈ యొక్క పార్టీని నిర్వహించబోయే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన సాఫ్ట్వేర్ ఉద్యోగం తెలుస్తుంది. అయితే ఎన్ని రోజుల నుండి ఇది అయింది, ఎవరికి అమౌంట్ ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారు, వాళ్ళ ఫోన్ కాల్స్ ఆధారంగా వాళ్ళ వాట్సాప్ చాట్ ఆధారంగా ఎక్కడెక్కడ నుంచి కోణాలు ఉన్నాయి, డ్రగ్స్ కోణాలు ఎక్కడెక్కడ ఉంటాయి, అక్కడ నుండి ఎవరు తరలిస్తున్నారు, ఇక్కడ హైదరాబాద్లో సప్లై ఎవరు చేస్తున్నారు అనే కోణం లోపల అయితే నార్కోటిక్ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం టోటల్గా 30 మంది కొరకు ఈ యొక్క పార్టీ కొరకు ఆర్డర్ చేసినట్టుగా తెలుస్తుంది. అయితే గోవా నుండి తెచ్చిన వ్యక్తులను అందరినీ కూడా పోలీసులు ఇప్పుడే తమ అదుపులోకి తీసుకున్నారు. విచారణ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ప్రవీణ్, ఎవరి సంపత్ ఇతనే గోవా నుంచి ఈ పార్టీకి డ్రగ్స్ తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇతను పెడ్లరా, సప్లయరా, డిస్ట్రిబ్యూటరా, ఎవరు అసలు? ఇతను ఒక్కడేనా లేకపోతే వెనక ఇంకేమైనా వెబ్ ఉందా? అయితే ఈయన అదుపులోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ఎవరైతే నార్కోటిక్ టీంకు వీళ్ళని అప్పగించిన తరుణం లోపల అయితే ఈయన వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంతకు ముందు ఎక్కడ హైదరాబాద్కు లింకులు ఏంటి అనే కోణం లోపల అయితే దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేసే క్రమం లోపలనే ఈయన వేరే రాష్ట్రాలతో నుంచి సంబంధాలు ఉన్నాయా, గోవా నుండి హైదరాబాద్కు ఏ విధంగా ఉంది, ఈ యొక్క ప్లెడ్లర్ ఎలా కలిశారు అనే కోణం లోపల కూడా చూస్తూ ఉన్నారు. అయితే ప్రేమ్ చంద్ అనే వ్యక్తిని కూడా అయితే విచారణ చేస్తున్నారు. ప్రేమ్ చంద్ అనే వ్యక్తికి ఈయన ఎలా పరిచయం, అయితే ఈయన నుండి ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడి నుండి పరిచయం అయ్యారు, గతంలో కూడా ఈయన డ్రగ్స్ సప్లై చేసేవాడా లేదంటే ఏ విధంగా పరిచయాలు, ఈ యొక్క డ్రగ్స్ మూట గోవా నుండి వచ్చేటటువంటి డ్రగ్స్ మూట హైదరాబాద్కు ఏ విధంగా తరలిస్తుంది అనే కోణం లోపల వివిధ కోణాల లోపల ఈ టోటల్గా ఈ యొక్క డ్రగ్స్ మూట వెనుక ఎవరెవరు ఉన్నారు, అయితే ఈ యొక్క స్టూడెంట్స్కు డ్రగ్స్ సప్లై చేసేది ఎవరు, హైదరాబాద్కు తెస్తున్నది ఎవరు అనే కోణం లోపల దర్యాప్తును అయితే కొనసాగిస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.